కాల్ మాట్లాడదాం. సర్ప్రైజ్ గుర్తుపట్టాలి ఎవరికి కాల్ చేస్తున్నావు. ఓకే సూపర్. పవిత్ర షార్ట్, వెరీ షార్ట్. ఎవరు మాట్లాడుతున్నారు ఈ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్? మీ టీమ్ లో ఎవరైనా మాట్లాడారు? ప్రాంక్ కాల్ కాదు, అదే సర్ప్రైజ్ కాల్. ప్రాంక్ చేస్తే సర్ప్రైజ్ సాటర్డే సర్ప్రైజ్ కాల్. ఓకే నువ్వు హలో ఎవరు? హలో హలో ఎవరండి మీరు? మీరెవరండి మాట్లాడేది? గుర్తుపట్టలేదా అండి? ఎవరండి? హలో హలో మీరెవరండి? హలో హలో మాట్లాడుతున్నారు? మీరెవరు మాట్లాడుతున్నారు? నేను అల్లరి టీమ్ నుంచి అమ్మాయి అని మాట్లాడుతున్నాను. మీరెవరండి చెప్పండి. మాయన్ మాట. ఏ మాయ అండి? ఏ అల్లరి సీరియల్? ఈటీవీ ప్లస్ లో అండి. మీరు రెగ్యులర్ గా చూడరా? లెగ్రల్ కాదు, రెగ్యులర్ కాదు. సరే ఇప్పుడు ప్రాంక్ కాల్ అనుకోని చేస్తుంది, కానీ నువ్వు ఆ వాయిస్ ఎవరితో గుర్తుపెట్టావా? మా మమ్మీదే. మాట్లాడు మమ్మీతో. హలో మమ్మీ. హలో 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 చెప్పు. మీ పేరేంటండి? మీరండి నీలిమ అంటారండి. హాయ్ నీలిమ గారు, వెల్కమ్ టు మస్త్ టైం పాస్ అండి. ఇలా మీ పిల్లలు మా మస్త్ టైం పాస్ దివాళీ స్పెషల్ లో ఉన్నారండి. హాయ్ అండి, హ్యాపీ దివాళీ అడ్వాన్స్ గా. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా హ్యాపీ దివాళీ. ఈ రోజు పవిత్ర మా షోలో కూర్చుంది. సో పవిత్ర గురించి మాకు ఒక 2 విషయాలు చెప్పండి. బికాస్ స్క్రీన్ లో అల్లరి గురించి మేము బాగా చూస్తున్నాము. ఇంట్లో ఎలాంటి పనులు చేస్తూ ఉంటది పవిత్ర? ఇంట్లో కూడా చాలా సైలెంట్ ఏనండి పవిత్ర. చెప్పిన మాట వింటుంది. అవునా? సైలెంట్ గా లేదు కదండి, బాగా అల్లరి చేస్తుంది ఇక్కడ. మిమ్మల్ని చూసి అలా అలా చేస్తుందేమండి అక్కడ. మా మీద వేసేసారా? ఇగోండి నీలిమ గారు, మా హీరో అయాన్ కి ఏదో డౌట్ వచ్చింది, అడుగుతారంట. అడుగు. ఇవ్వండి అయ్యానికా, ఇవ్వండి. ఇంట్లో కూడా దయ్యాలతో మాట్లాడుతుందా? హలో 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 హాయ్ ఆంటీ. హాయ్ అయ్యాన్, ఎలా ఇంట్లో ఉన్నా? కూడా దయ్యాలతో మాట్లాడుతుందా పవిత్ర? ఇంట్లో కూడా దయ్యాలతో మాట్లాడుతుంది. నీకు ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారా? మాట్లాడించుకుంటారా? ఆంటీ ఒకసారి చెప్పు. ఇంట్లో ఎవరెవరు దయ్యాలతో మాట్లాడారో వాళ్ళ పేరు చెప్పండి. అయాన్ అనే అబ్బాయి, మమ్మీ ఇంకెవరు? ఓకే, అంటే ఇంట్లోనే పెద్ద 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 దెయ్యాలు ఉండగా బయట ఎందుకు అని చెప్పేసి ఇంట్లోనే బాగా టైం పాస్ చేస్తున్నావు నువ్వు పవిత్ర. నీలిమ గారు, ఇప్పుడు నేను బిజీ స్టార్ కదా, బిజీ ఆర్టిస్ట్, స్కూల్ అండ్ షూటింగ్స్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఐ నో దిస్ ఇస్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యూ. మరి మీరు ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు? అన్ని 2 రెస్పాన్సిబిలిటీ కదండి, 2 హ్యాండిల్ చేయాలి. యా, కంగ్రాచులేషన్స్ అండి, మీ పాప చిన్నప్పుడే స్టార్ అయిపోయింది. ఏంటి పవిత్రలో మీకు బాగా నచ్చేది ఏంటండి? మా పాప స్మైల్ నచ్చుతుందండి నాకు. పవిత్ర స్మైల్ నాకు కూడా వచ్చింది, కానీ అదే చూస్తున్నాను. 2 పళ్ళు చిన్నగా, 3-4 పళ్ళు పెద్దగా. అండ్ పవిత్రకి బాగా ఇష్టమైన స్వీట్ ఏందండి? ఎలాగో పండగ రోజు మనం స్వీట్ల గురించి మాట్లాడుకుందాం. బాగా ఇష్టమైన స్వీట్ ఏంది పవిత్రకి? స్వీట్ చాలా ఇష్టమైందంటే కళాకం చాలా ఇష్టపడుతుందండి. అయిపోయి నాకు కూడా కళాకం. నీకు ఇష్టం లేదు ఎదురా? నాకా కాజల్ వాళ్ళ ఇంట్లో కాజల్ చేసినటువంటి వంటలు అంటే అసలు వంటే చెయ్యను. నీలిమ గారు చెప్పండి. నైస్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. పిల్లల్ని ఇట్లానే బాగా చూసుకోండి, షూటింగ్ లకి టైంకి పంపించండి, స్కూల్ కి కూడా పంపించండి అప్పుడప్పుడు. ఆల్సో నీలిమ గారు, పవిత్రాని మేము సిల్వర్ స్క్రీన్ మీద కూడా చూడాలనుకుంటున్నాం. పెద్ద పెద్ద మూవీస్ లో కూడా యాక్ట్ చేసే ఛాన్స్ కల్పించండి. ఓకే చలో, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ. విష్ ది సేమ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. Bye.